హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు S4 కిచెన్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వెరీ హెల్తీ, టేస్టీ అండ్ డిలీషియస్ బిర్యానీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఏం బిర్యానీ అనుకుంటున్నారా? సోయా చంక్స్ బిర్యానీ చేస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ. ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలని కూడా చూపిస్తున్నాను. సో ఒక్కసారి మన రెసిపీని చూడండి, ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో కదా మన బిర్యానీ. ఈ బిర్యానీని వేడివేడిగా మీరు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. ఇంకోటి ఏంటంటే దీన్ని 1 pot రెసిపీ అని కూడా చెప్పొచ్చండి. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి. ఈ సోయా చంక్స్లో చాలా హై ప్రోటీన్ ఉంటుందండి. దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటి అని నేను వంట చేస్తూ చెప్తాను. మనం వెజిటేరియన్స్కి నాన్ వెజ్కి రీప్లేస్మెంట్ అని కూడా చెప్పొచ్చండి. ఇది అంత హై ప్రోటీన్ ఉంటుంది. ఇంత హై ప్రోటీన్ బిర్యానీని ఎలా చేసుకోవాలని చెప్పి నేను సింపుల్ స్టెప్స్తో చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా నేను ఒక బౌల్ తీసుకొని 1 cup సోయా చంక్స్ వేసుకున్నాను. వీటిని వేడి నీళ్ళతో సోక్ చేసుకున్నాను 15 నిమిషాల వరకు. ఇలా సోక్ చేసుకోవడం వల్ల మన సోయా చంక్స్ సాఫ్ట్గా అవుతాయి. ఈలోగా మన బిర్యానీకి స్పెషల్ మసాలా యోగర్ట్ మసాలా మిక్స్ చేస్తున్నాను. దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఒక 1/2 cup పెరుగు వేసుకుంటున్నాను. ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 teaspoon పసుపు, 1 tablespoon కారం, ఈ బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 tablespoon వరకు బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఈ డ్రై మసాలాలంతా కూడా మన పెరుగులో బాగా కంబైన్ అయ్యేలాగా విస్క్ చేసుకోవాలండి. ఏమాత్రం లంప్స్ లేకుండా చూసుకోండి. చూసారా, మన మసాలా మిక్స్ రెడీ అయిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా సోక్ చేసుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటిని స్క్వీజ్ చేసుకుందామండి. వాటర్ అంతా కూడా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ ఏమాత్రం ఉండకూడదు సోయా చంక్స్లో. చూడండి, బాగా సాఫ్ట్ అయిపోయాయి కదా. అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్నాం కదా సోయా చంక్స్, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఈ రెసిపీ 1 pot రెసిపీ అని చెప్పాను కదా, సో అందుకని నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. 1 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1 tablespoon నెయ్యి వేసుకోవడం వల్ల బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది వేడైపోయింది. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇక్కడ నా టేస్ట్ ప్రకారంగా చూసుకొని వేసుకున్నాను. మీరు మసాలాలు మీకు నచ్చినట్టు వేసుకోండి. ఈ సోయా చంక్స్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో హై ప్రోటీన్ ఉంది. మనం మిల్క్, మీట్ అండ్ ఎగ్స్ కన్నా ఎక్కువ ఉంది ప్రోటీన్ దీంట్లో. సో రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. ఈ మసాలా వేసేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి సువాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. అలాగే ఇక్కడ నేను సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకున్నాను అండి, స్లైసెస్గా చేసుకుంది. ఇది కూడా ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం మసాలా మిక్స్లో కారం, మసాలా పౌడర్ అన్నీ వేసుకున్నాం కదా. సో మీ టేస్ట్ ప్రకారంగా చూసుకొని ఈ చిల్లీస్ వేసుకోండి. నేను ఇక్కడ 3 వరకు వేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మన ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న యోగర్ట్ మసాలా మిక్స్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఫ్లేమ్ మీడియంలో కుక్ చేసుకోవాలి. ఈ మసాలా నుంచి మనకు ఆయిల్ అంతా కూడా బాగా యూజ్ అవుట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సోయా చంక్స్ ఇస్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అండి, అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా క్లియర్ అయిపోతాయి. చూడండి, మన మసాలా అంతా కూడా మిక్స్ అయిపోయింది కదా, బాగా ఆయిల్ కూడా యూజ్ అవుట్ అయిపోయింది. మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్న మన సోయా చంక్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మన సోయా చంక్స్కి బాగా పట్టాలి. ఈ సోయా చంక్స్ రెగ్యులర్గా తినడం వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చండి. అలాగే దీంట్లో గుడ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం, ఐరన్ అండ్ కాల్షియం. ఇన్ని బెనిఫిట్స్ ఉండే ఈ సోయా చంక్స్ని రెగ్యులర్గా తింటే మన హెల్త్ చాలా మంచిగా ఉంటుందండి. సో చూడండి, మన సోయా చంక్స్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదా, మసాలా కూడా బాగా పట్టేసింది వీటికి. ఇప్పుడు బిర్యానీ అంటేనే మనకు కొత్తిమీర, పుదీనా పడకపోతే టేస్టే కాదు కదా. సో అందుకని ఇక్కడ నేను సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే పుదీనా, ఇవన్నీ కూడా ఒక్కసారి కలుపుకోవాలి. మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1/2 hour ముందే నేను బియ్యం నానపెట్టుకున్నానండి. బాస్మతి రైస్ 1.5 cup వరకు నానపెట్టుకున్నాను. ఒక 30 minutes కంపల్సరీగా నానాలి. ఆ నానపెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ మిక్స్ చేసుకోవాలి. స్లోగా, రైస్ బ్రేక్ కాకుండా చూసుకోండి. ఒకవేళ మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే సోనా మసూరితో అయినా కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా. ఇక్కడ నేను 1:1.5 రేషియోలో వేసుకుంటున్నానండి, ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి. సో నేను 1.5 cup రైస్ తీసుకున్నాను.
దానికి 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంతకుముందు మన ఛానల్లో 2 వెరైటీస్ ఆఫ్ సోయా చంక్ మసాలా కర్రీస్ పోస్ట్ చేశానండి. ఒకవేళ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ చేయండి. ఇదంతా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వరకు రానిచ్చుకోవాలండి మీడియం ఫ్లేమ్లో. ఇది ప్రెషర్ కూడా పోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంతకుముందు మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రెషర్ కుక్కర్ రైస్ రెసిపీస్ అన్నీ చెప్తూనే వస్తున్నానండి. మీకు రైస్ పొడి పొడిలాడుతూ రావాలంటే ఫోర్క్తోనే మిక్స్ చేసుకోవాలి స్లోగా అనేసి. సో దట్ మన రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది అండ్ ముద్దగా కాకుండా ఉంటుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో కదా, చాలా బాగుంది కదా చూడడానికి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను, ఫైనల్ టచ్. ఇది కూడా మెల్లగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసుకున్నాం కదా మన హెల్తీ డిలీషియస్గా ఉండే సోయా చంక్స్ బిర్యానీ ఇన్ ప్రెషర్ కుక్కర్. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. Thanks for watching my videos. See you all soon with a new recipe. Bye.